విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురువున్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. విజయ విలాస కావ్య పరిచయం పరిచయ సభై నేను 2-3 సార్లు ఏకశబ్దాన్ని విరావృత్తి చేసి ఆదిత్య హృదయమని, దివాకర్ల గురు గౌరవమని రాస్తూ ఉంటాను. అదొక లౌల్యం, శబ్ద లౌల్యం. కొంతమందికి కొన్ని శబ్దాలు ప్రయోగించడం అనేటువంటిది కొంచెం పచ్చి మాటల్లో చెప్తే తీట. సరే, గర్భాన్ని గురించి సమగ్రమైనటువంటి పరిచయ ప్రసంగం చాలా రమణీయంగా విన్నాను కనుక నేను పై మాటలు మాట్లాడతాను. భారతీయ సాహిత్య శాస్త్రంలో చిట్ట చివరి సిద్ధాంతమైనటువంటి ధ్వని ఆనందవర్ధనుడు అనేటువంటి ఆయన ఒక విషయాన్ని చాలా ప్రముఖంగా ప్రకటించారు. అదేమిటంటే శబ్ద శక్తి అని. శబ్దానికి ఒక శక్తి ఉంది అని. అసలు పెద్దవాళ్ళు శాస్త్రకారులు శక్తం పదం అన్నారు. శక్తితో కూడినది పదము అని. అస్మాత్ శబ్దాలయమర్థో బోద్ధవ్య ఇది ఈశ్వర సంకల్ప శక్తి అన్నారు. శక్తి అంటే ఏదో ఆషామాషి ఖండబలము గుండె బలము అని కాదు. ఈ పదము నుండి ఈ అర్థము రావటం అనేటువంటిది ఎప్పుడో సంకేతితమై ఉందిట. ఎవరు అట్లా సంకేతం చేసింది అంటే ఈశ్వర సంకల్పం. అస్మాత్ పదార్థ అయమర్థ బోద్ధవ్య ఇది ఈశ్వర సంకల్ప శక్తి శక్తం పదం. ఒక్కొక్క పదానికి ఉండేటువంటి శక్తిని మనం తెలుసుకొని ప్రయోగించినట్లయితే అది హృదయాహ్లాదకరం అవుతుంది. సంస్కృతంలో వాక్కు అనే మాట ఉంది. వాక్కు అనే దానికి నన్నయ్య గారు సా వాక్ యా రసవృత్తి అన్నారు, అర్థం చెప్పారు. వాక్ అంటే రసవృత్తి కలిగినది, అంటే నిలువెల్ల రసం నిండి ఉన్నటువంటి దాన్నే వాక్ అంటారు. రసం లేని దాన్ని మనం వాగుడు అనొచ్చు. వాక్కు వాగు రెండు లేదు, కొంచెమే తేడా. సాధారణంగా మనం అందరం కూడా లోక వ్యవహారంలో చేసేది వాగుడు, కావ్య వ్యవహారంలో గ్రహించేది వాక్. ఇవన్నీ మన శాస్త్రకారులు వాల్మీకి మహర్షి దగ్గర నుంచి, వ్యాసుల వారి దగ్గర నుంచి, నన్నయ్య గారి దగ్గర నుంచి, అన్నయ్య గారికి విపుల శబ్దశాసనుడు అని ఒక పేరుంది. శబ్దాన్ని శాసించటాయి. శబ్దాన్ని శాసించడం అంటే అర్థమేమిటి? మన ఇంట్లో ఒక కుక్క పిల్ల కై కై అని అరుస్తూ ఉంటే నేను నెత్తి మీద దెబ్బ కొట్టి నోరు మూసుకో అన్నట్టు శాసించేటువంటి శక్తి మనకు ఉంది అని ప్రకటించాడు. శబ్దం అసలు ఎట్లా ఏర్పడుతుంది? శబ్దం అంటే ఏమిటి అసలు? శబ్దానికి ఒక చక్కటి వ్యుత్పత్తి చెప్పారు. శం దదాతీతి శబ్ద అని.
శం అంటే సుఖం. లౌకికమైన సుఖాన్ని శం అంటారు, పారలౌకికమైన సుఖాన్ని మయస్సు అంటారు. రుద్ర మంత్రాల్లో శంకరాయ చ మయస్కరాయ చ అనే మాటలు ఉన్నాయి పక్కపక్కన. శంకరుడు, మయస్కరుడు. ఈ మయస్కరుడు అనేది మాయమైపోయింది, లోకంలో కావాలన్నది రాలా. అందుకనే మా మునిమనోడికి పేరు ఏం పెట్టాలి అని మా అబ్బాయి అడిగితే మయస్కర అని పెట్టు, మీకు ఇష్టమైతే అన్నారు. ఎందుకంటే ఇవన్నీ పాత చింతకాయ పచ్చడు కదా, ఈ రోజుల్లో పేర్లన్నీ చాలా చమత్కారంగా ఉండాలి. మా 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 బావమరిది మనవరాలకి నిఖిత అని పేరు పెట్టారు. ఏదో బాగానే ఉంది, ఏదో నిఖిత అంటే బంగారంలోనో ఎక్కడో దేవత పేరు అని అన్నారు. కానీ నిక్కి అని పిలుస్తారు. నిఖిత అని పేరు పెట్టి నిక్కి అని పిలుస్తుంటారు. నేను చమత్కారంగా అన్నాను, ఆ అమ్మాయికి ఒక తమ్ముడు పుట్టాడు, వీటి పేరు నీరు అని పెట్టండి, అది నిక్కుతుంది, ఇప్పుడు నీరుగుతాడు అన్నా. కనుక శబ్దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఎదురుకుండా కల్పవృక్షం ఉంది. కల్పవృక్షం శబ్దం అంటే కల్పవృక్షం. కల్పవృక్షం అంటే మనం ఏమి కోరితే అది ఇస్తుంది. అందుకనే భర్తృహరి వాక్యపదీయంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరం బ్రహ్మ అధిగచ్చతి. శబ్ద బ్రహ్మమునందు ఆరితే అన్నటువంటి వాడు పరబ్రహ్మమును పొందుతాడు అని. పరబ్రహ్మ సాక్షాత్కారం చేయించే శక్తి శబ్దానికి. ఆ శబ్దాన్ని, దాని శక్తిని పట్టుకున్నటువంటి మహాకవులు దాన్ని ఒక ప్రసాదంలాగా మనందరికీ ఇస్తూ ఉంటారు అని ఉపయోగించి. కావ్యము అంటే ఒక ఇతివృత్తం ఉంటుంది. ఆ ఇతివృత్తానికి అనుగుణంగా శబ్దాలు, కావ్యాలు, పద్యాలు. అసలు నన్నయ్య భట్టారకుడు ఒక అద్భుతమైన మాట అన్నారు. దాని మీద ఎక్కువ చాలా మంది దృష్టి పెట్టడం లేదు. పద్య విద్య అన్నాడు. పద్య విద్య. పద్య విద్య. విద్య అంటే ఏదో మనం చదువుకోవటం, కూటి విద్య కాదు. వేదాంత శాస్త్రంలో సా విద్య యా విముక్తయే అని చెప్పారు. విద్య అంటే విముక్తి కలిగించేది మాత్రమే. కాబట్టి పద్య ఉపాసన, పద్య విద్య ఉపాసన అనేటువంటిది మనకు తురీయ పురుషార్థ సాధకం. అందుకని దాన్ని శబ్దాన్ని కల్పవృక్షం అంటారు. ఎటు పెడితే అటు, ఏ రకంగా లాగితే ప్రతి అక్షరానికి అర్థాలు ఉన్నాయండి సంస్కృతంలో. ప్రతి అక్షరానికి. ఇప్పుడు అజ్ఞానము అనే మాట ఉంది. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం అని మనం అందరం అనుకుంటుంటాం. కానీ నేను ఒక సమస్య ఇచ్చాను, ఒక మహా సహస్రానికి ఒక సమస్య ఇచ్చాను. అజ్ఞానానిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం అని ఒక సమస్య ఇచ్చాను. అజ్ఞానం వలననే మోక్ష సిద్ధి అని వేదాంతుల సిద్ధాంతము అని. ఇది ఎట్లా అంటే అదే సమస్య. అజ్ఞానం చేత మోక్ష సిద్ధి ఎట్లా వస్తుంది? అజ్ఞానం చేత ఫలితం వస్తుంది. కాబట్టి అజ్ఞానాదిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతిన. ఇది ఏదో ఆషామాషిగా ఇవ్వలే. జగద్గురు మహాసన్నిధానం వారికి ముందర చెప్పి వారు ఒప్పుకున్న తర్వాత ఇచ్చారు. భారతీయ తీర్థ మహాస్వాముల వారు వారికి ముందర నివేదించుకుని వారు బాగుంది ఇవ్వండి ఆయన నా సమస్యలో చిన్న సవరణ కూడా చేశారు. ఆయన అజ్ఞానాదిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతశ్చ వేదాంతినాం అన్నాను నేను. అంటే అప్పుడు స్వామివారు శర్మ గారు సిద్ధాంతోస్తి అందామా అని సుకుమారంగా సవరించారు. ఇందుకు అవధాని గారు
దాంట్లో ఉండేటువంటి కీలకమైనటువంటి అంశం ఆయన స్ఫురించలే. స్ఫురణ అనేది ఒకటి ఉంది. స్ఫురణ అనేటువంటిది చాలా గొప్ప మాట. వీటి గురించి నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను. విశ్వనాథ్ సత్యనారాయణ గారు స్ఫురణ అంటే ఒక అద్భుతమైన అర్థం చెప్పారు. కర్ణుడు శల్యుడు యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు నాకు అస్త్రాలు స్ఫురించలేదయా అని పొరగొట్టుకున్నాడు. శల్యుడు ఒక లైసెన్స్ తీసుకున్నాడు, నేను నోటికి వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వు తాను సహిస్తేనే నేను అతనికి సారథ్యం చేస్తాను అన్నాడు. దిక్కు లేక అట్లాగే తిట్టు అని అన్నాడు. నాకు స్ఫురించడం లేదయా అన్నాడు. అంటే శల్యుడు వెంటనే అసలు నీకెందుకు స్ఫురిస్తుందిరే అన్నాడు. అదేమిటి ఎట్లా అన్నావంటే అసలు స్ఫురణ అంటే నీకేమన్నా తెలుసునా అన్నాడు. స్ఫురణ అంటే అర్థం ఏమిటో నీకు తెలుసునా అన్నాడు. స్ఫురణ అంటే పొరకొకటి గోత్రం అన్నాడు కర్ణుడు. ఈ మొహం స్ఫురణ అంటే స్ఫురణానామ కుమాకార నీలవపు సా అర్జునస్య రథకూమరే తిష్టతి అన్నాడు. స్ఫురణ అంటే శ్రీకృష్ణ పరమాత్మయ్య అని చెప్పారు. అంటే మన మనస్సులో ఏదైనా ఆలోచన కానీ ఏదైనా ఒక భావం రావటం కానీ అన్నీ కూడా పరమాత్మ సంబంధంగానే వస్తాయి. ఆ మాటే పోతన గారు చెప్పారు, పలికించడి వాడు రామభద్రుడు అని. అది పరమ సత్యం. ఎవరు మాట్లాడినా నేను రాశాను అనేది అబద్ధం పోతా. నా చేత రాయించాడు భగవంతుడు, నాకు కోప చేశాడు భగవంతుడు. కవులందరికీ కూడా ఆ జ్ఞానం ఉంది. మామూలుగా మనం అంత ఎత్తు ఎగరలేక ఏదో నేను ఆ పని చేశాను ఈ పని చేశాను అని ఆ అహంకార, భగవద్గీతలో ఏమన్నారంటే అహంకార విమూఢాత్మ కర్త అహమితి అని చెప్పి ఇటువంటి వారికి కూడా దాన్ని సమర్థించుకోవచ్చు. మనం అందరం కూడా అహంకారం అనే దాని చేత కప్పబడినటువంటి ఆత్మతత్వం కలిగిన వాళ్ళని నేను కర్తను అంటారు. కర్త ఎవరు? వేదం చెప్తోంది, నాహంకర్త నాహంకారయిత ఏషతే కామకామాయ స్వాహ అని ఒక మంత్రం ఉంది. వేదాలన్నీ కూడా వీటినన్నింటినీ చాలా లోకానికి అంతటికీ కూడా ఉపదేశాత్మకంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పినాయి. అందుకనే నేను మధ్యన ప్రస్తావన వచ్చింది కదా చెప్తున్నాను. తొలి పలుకుల చరమ అని ఒక కావ్యం రాస్తున్నాను. తొలి పలుకుల చరమ. ఈ కావ్యం పద్యకావ్యం కాదు, వచన కావ్యము కాదు, అదేదో ఒక రకమైనటువంటి కావ్యం. ఆ వేదాల్లో మనకు అన్ని విషయాలు కూడా చాలా చెప్పారు. కామకారయిత నాహంకారయిత ఏషతే కామకామాయ స్వాహ మన్యులకార్షీత్ మన్యుకర్త నాహంకర్త ఏషతే మన్యు అని మంత్రాలు ఉన్నాయి. దీన్ని గమనించాలి. మనం గమనించి ఏం చేయాలి? నేను చేశాను అనేటువంటి వ్యవహారాన్ని కొంచెం సరిచేసుకుని పోతన గారిలాగా పలికించడి వాడు రామభద్రుడు అనేటువంటి ధోరణితో వ్యవహరించాలి, తెలుసుకోవాలి. కాబట్టి అజ్ఞానాదిహ మోక్ష సిద్ధికి సిద్ధాంతోస్తి వేదాంతినాం అన్న చోట ఆయన ఆ రోజు చాలా పాపం ప్రయాణం చేసి అలసిపోయినానని తర్వాత చెప్పాడు. ఆయన చెప్పి కొన్ని దుర్లక్షణాలు చెప్పి వాటి అజ్ఞానం వల్ల మోక్ష సిద్ధి వస్తుంది అని సమాధానం చెప్పాడు. కానీ నేను భావించింది అది కాదు. ఏమిటంటే అజ్ఞానము అంటే నైతత్పురుష సమాసం కాదు, షష్ఠీ తత్పురుష సమాసం. నైతత్పురుష సమాసం అంటే జ్ఞానం కానిది. షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఆ యొక్క జ్ఞానము. ఆ అంటే పరమాత్మ. అక్షరాణం అకారోస్తి అని కృష్ణుడు చెప్పాడా లేదా? అక్షరాణం అకారోస్తి. నేను అక్షరాల్లో ఆ అనేవండి. ఆ అంటే పరమాత్మ. పరమాత్మ యొక్క జ్ఞానం చేత మోక్షం వస్తుంది అని జ్ఞానాదేవ కైవల్యం అనేటువంటి శాస్త్రం ఉంది కదా. ఆ రకంగా నేను చెప్పాను. నేను దానికి శ్లోకం కూడా నేను తయారు చేశాను. జగద్గురువుల దగ్గర పద్ధతి ఏమిటంటే సమస్య ఇచ్చిన వాడు కూడా పూర్తి చేయాలి. అందుకని నేను తయారైపోయి పెట్టాను.
గీతాయాం నిజగాదః ప్రభుః అకారోస్మ్యక్షరాణాం తస్మాత్ తత్ పరమ ప్రమాణవచనాత్ అస్తావత్ ఆత్మా పరః. ఆ అంటే పరమాత్మ. షష్ఠీ తత్పురుషార్థ సంగ్రహతయా అజ్ఞానం ఓం జ్ఞానం. అజ్ఞానం అంటే ఓంకార జ్ఞానం. అజ్ఞానాదిగ మోక్ష సిద్ధి సిద్ధాంతోస్తి వేదాంతం. కాబట్టి శబ్ద శక్తి తెలిసి ఉండాలి ఎవడైనా సరే. ముఖ్యంగా లోకాన్ని మరమ్మత్తు చేస్తాను అనుకునేటువంటి సంకల్పం కలిగినటువంటి కవి శబ్దం మీద అధికారాన్ని సంపాదించాలి. ఒక్కొక్క శబ్దము ఎంత గంభీరంగా ఉంటుంది, ఎంత అర్థవంతంగా ఉంటుంది. ఆ రకమైనటువంటి శబ్ద బ్రహ్మోపాసన చేసినటువంటి కవులు ఆదరించి ఉన్నారు. తెలుగులో ముఖ్యంగా నన్నయ్య గారు రేఖామాత్రంగా ప్రారంభించినటువంటి దాన్ని తిక్కన గారు ఒక సన్నివేశంలో ఉపయోగించిన దాన్ని రామరాజభూషణుడు దాన్ని చాలా హైలైట్ చేసి అద్భుతమైనటువంటి కావ్యం రాశాడు వసు చరిత్ర. ఆ వసు చరిత్ర దారిలో తర్వాత చాలా మంది అనేకమైనటువంటి కావ్యాలు రాశారు. ఇప్పుడు రాఘవ పాండవీయం ఉందనుకోండి, ఒక పద్యంలోనే రాఘవార్థము పాండవార్థము రెండు రావాలి. ఏనుంగది కరమరయక పూరితిగాక ఇట్టి ఎడలకు పోలునే కానని కన్నుల వారి అని దశరథుడు పాండురాజు ఇద్దరు ఏకకాలంలో దీన్ని వాడారు. ఏనుంగు అని కరమరయక అని రాఘవార్థంలో, ఏను కనికరమరయక అని రామాయణార్థంలో. ఇందాక ఏనుంగు అని రామాయణార్థంలో, ఏను కనికరమరయక అని పాండురాజు ఆ కిందపుడు అనేటువంటి వాడిని చంపినటువంటి సన్నివేశంలో చెప్పారు. పింగళి స్థూలం కూడా చాలా అద్భుతమైనటువంటి శ్లేష. మాయం మానసు నీవే రాయలవై కావవే రాజే మాయాతుములానినయవి పాయక సంతోషమున్న పరమిల స్వామి అని ఒక పద్యం రాశాడు పింగళి స్థూలం. గద్యంలో చమత్కారం ఏంటంటే అచ్చ తెలుగు పదాలు, అచ్చ తెలుగు అర్థం ఉంది. ఆ దాన్నే సంస్కృతంలో కూడా శ్లోకంగా మార్చుకోవచ్చు. ఇటువంటి వీటిని కసరత్తు అంటారు. ఆలింఖాలలో దేహాన్ని పట్టుదల పెంచుకోవడానికి కసరత్తులు చేస్తూ ఉంటారే. వీటిని కొంతవరకు ప్రాచీనులు కొంతమంది దీన్ని తిరస్కరించారు. చిత్రకావ్యాలు అన్నారు. చిత్రకావ్యాలు అంటే అర్థం ఏమిటంటే ఏదో పైకి బాగుంటాయి కానీ రస వృత్తి అనేటువంటిది ఉండటం చాలా కష్టము అని తిరస్కరించారు. కానీ చిత్రకావ్యంగా తీర్మానించిన రస ఉద్గారం అనే దాన్ని కలిగించగలనేటువంటి వస్తుచిత్రకారుడు రామరాజభూషణుడు, తర్వాత చేమకూర వెంకట కవి మొదలైనటువంటి వాళ్ళ గొప్పతనం. ఇప్పుడు ఇందాక వారు చెప్పారు మామకాగమన వార్త అనే చోట మామక ఆగమన వార్త, మామకాగ మన వార్త అని ఇంకొక అర్థం కూడా చెప్పారు. మామకు ఆగమన వార్త అని. మామూలుగా మాటల్లో ఉండేటువంటి ఎంత శ్లేష చమత్కారం అనేటువంటి మనం గమనించాలి. నేను కూడా ఒక సమస్య ఇచ్చాను సంస్కృతంలో. మా మేనమామ మామవా, నువ్వు మా మేనమామ గారి మామవా అని అన్ని అచ్చ తెలుగు పదాలు. ఈ సంస్కృతంలో సమస్య. మా మేనమామ మామవా, మా లక్ష్మీదేవి, మే అమ్మ ఓ లక్ష్మీదేవి అని సంబోధన. మామ నమస్కారం చేస్తాము, మాం నన్ను అవా రక్షించు. తెలుగు పదాలన్నీ సంస్కృతం అయిపోయింది. అలాగే ఇంకొక ఆయనకి
చిత్తు కాపి కదేందిరా అని ఒక సమస్య ఇచ్చారు. చిత్తు కాపి సంకర భాష, చిత్తు వర్పు, కాపి నకలు, కదేందిరా వ్యవహారికంగా ఏర్పడని కథ అన్నట్టుగా ఇది సంస్కృతంలో మార్చాలి. చిత్తు కాపి కదేందిరా, ఇది ఇందులో చాలా కీలకమైనటువంటి పదం ఒక్కటి సాధారణంగా రూఢిలో లేనిది నేను కల్పించాను. కథ అనే శబ్దానికి లక్ష్మీ పర్యాయవాచకంగా మార్చాను. ఎలాగంటే కథ అంటే ఎప్పుడు అని అవ్యయం, కానీ నేను దాన్ని లక్ష్మీ పర్యాయవాచకంగా మార్చుకున్నాను. ఎట్లాగంటే కం బ్రహ్మాండం దదాతీతి కథ, బ్రహ్మగారిని లోకానికి ఇచ్చినటువంటి తల్లి. బ్రహ్మ విష్ణుపుత్రుడని కదా, కాబట్టి లక్ష్మీదేవి బ్రహ్మగారిని లోకానికి ఇచ్చింది కదా. చిత్తు కాపి కదేందిరా, మీకు కొంచెం కొంచెం దారి కనిపిస్తుంది. చిత్ తు కా అపి కథా ఇందిరా, ఇందిరా కథా ఇందిరా కాపి చిత్ తు, తు అంటే కానీ. చెంచలేతి వదంత్యేనాం విబుధాః లోకమాతరం జ్ఞాన సంపన్న భవ్యానాం చిత్తు కాపి కదేందిరా అని పూర్వం. లోకంలో అందరూ అమ్మవారిని జగన్మాత ఇందిరా లోకమాత మా రమా మంగళ దేవత అని అన్నారని చెంచల చెప్పరా అంటూ ఉంటారు. అది కొంచెం ఆమె గౌరవానికి భంగకరమైనటువంటి విషయం కాదు. ఆమె కాపి చిత్, ఇది అది అని చెప్పడానికి వీల్లేనటువంటి ఒక చిత్ స్వరూప అని ఆ సమస్యను తయారు చేశారు. ఇలాగా శబ్దశక్తిని మనం సంపాదించుకోవాలి. శబ్దశక్తి దేని వల్ల వస్తుంది అని అంటే వ్యాకరణ జ్ఞానం వల్ల మనకు బాగా తెలుస్తుంది. వ్యాకరణ జ్ఞానం, సంస్కృత వ్యాకరణ జ్ఞానం తర్వాత అమరకోశంలో లింగాభట్టు అనేటువంటి ఆయన వాటికి ప్రతి శబ్దానికి వ్యుత్పత్తి అర్థాలు తయారు చేశాడు. ఇప్పుడు ఇందిరా అన్నాం అనుకోండి, ఇందిరా అంటే లక్ష్మీ పేరు ఎట్లా వచ్చింది, ఎలా వచ్చింది? ఇది పరమైశ్వర్యే అని ఒక ధాతు ఉంది. పరమైశ్వర్యమును అభివ్యక్తం చేసేటప్పుడు ఇది ధాతువు, ఇది అనే ధాతువుని వాడాలి. ఆ ఇది అనే దాంట్లో ఈ అనేటువంటిది ఇద్వర్ణంగా ఉండడం చేత పూర్వంలో నకారం వస్తుంది, ఇందిరా అనుకుంటుంది. ఇలాగా అన్ని ప్రతి శబ్దానికి ఆయన వ్యుత్పత్తి చూపించాడు. అసలు ఆ వ్యుత్పత్తులన్నీ కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. పాతకాలంలో విద్య అంటే అవలకోసం చెప్పేవారు. లింగాభట్టియంతో సహా గురుబాల ప్రబోధి కానీ అటువంటిది ఒకటి ఉంది అనే జ్ఞానమే మనకు లేదు. ఆంగ్లేయులు మన మీద దెబ్బ కొట్టడానికి చాలా గొప్ప ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. ఏమిటంటే మనం కంఠస్థం చేయడం అనేటువంటి దాని వల్ల మెదడు బండబారిపోతుంది, కాబట్టి కంఠస్థం చేయడం అనేటువంటిది చాలా ప్రయోజనమైనటువంటి పని అని వాటి ప్రచారం చేస్తే మనం నిజమే అనుకుని మానేసాం. అమరకోశాన్ని మా నాన్నగారు నాకు 5-6 ఏళ్ల వయస్సులో 300 శ్లోకాలు పాఠం చేయించారు. అవి ఇప్పటికి కూడా నాకు సిద్ధంగా ఉన్నాయి. మీకేమైనా అనిపిస్తోందా నా మెదడు బండవారిందని? నా మనస్సు నా మెదడు బండవారిందని మీకు ఏమన్నా అనిపిస్తోందండి? లేదు, నాకు నమ్మకమే. నా మెదడు బండవారి ఇంకా పదులెక్కి ఈ వ్యధ సిద్ధాంతాన్ని పెట్టి మనం విద్యను సర్వనాశనం చేశారు ఆంగ్లేయులు. వాళ్ళ అడుగుదాడంలో నడుస్తూ ఇప్పటికి కూడా ఒక సరైనటువంటి విద్యా విధానాన్ని మనం రూపొందించలేక వెళ్ళిపోతున్నాం. నిజంగా విద్య కొన్ని 140 కోట్ల భారతదేశం జనాభా అంతా కలిపి గట్టిగా లెక్క వేస్తే 200-300 మందికి దగ్గర కంటే లేదు. ఎంత ఘోరమైనటువంటి అపచారం అవుతుంది. ప్రాచీన కవులందరూ కూడా అటువంటి శబ్దాన్ని మీద చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. అన్నయ్య గారు అంటారు, విప్రులు అందరూ కూడా
ఒక ఒక భయంకరమైన స్థితిలో దక్షిణాశ్రితులైరి అంటాడు. దక్షిణాశ్రితులు మిత్రులు అంటే బ్రాహ్మణులు యజ్ఞయాగాలు చేయించారు. దక్షిణలు అంటే కానుకలు ఇస్తారు కదా దక్షిణ. అక్కడ దక్షిణాశ్రితులు అనే శ్లేషం ఉంది. దక్షిణ దిక్కుగా పారిపోయారు అని ఒక అర్థం, దక్షిణల కోసం పరిగెత్తారు అని ఒక అర్థం. ఇటువంటి లక్షణాలు యమవతాం అవతాంచ దురిస్థిత అంటాడు కాళిదాసు. యమవతాం అవతాంచ దురిస్థిత. ఈ రకంగా మనం కవులందరూ కూడా మొట్టమొదట శబ్ద నాద బ్రహ్మోపాసన చేశారు. శబ్ద బ్రహ్మోపాసన చేశారు. ఆ ఉపాసన ఫలితాన్ని లోకానికి అందరికీ అందించారు. ఆ రకంగా దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కావ్యాలు రాసినటువంటి వాళ్ళు, చాలా సుప్రసిద్ధులైనటువంటి వాళ్ళు పట్టుమూర్తి, రామరాజభూషణుడు, చేమకూర వెంకటకవి. చాలా మామూలు మాటల్లో 1000 నోళ్లతో పొగడవలయి ఆ తాంబూలం యొక్క గొప్పతనాన్ని 1000 నోళ్లతో మనం అంటాం. 1000 నోళ్లతో మాట్లాడుతున్నాం. 1000 నోళ్ళు అన్న చోటు శ్రేషం. వేసే నోరు, తాంబూలం వేసుకునే నోడు లేదే దాని గొప్పతనం చెప్పాలి. మామూలుగా చదువుకుంటూ పోతే తొందరగా స్ఫురించదు. కానీ మనం వీటన్నింటినీ ఆలోచించాలి. అందుకనే చేమకూర వెంకటకవిని గురించి ప్రతిపద్య చమత్కృతి అని రాశారు అనేటువంటి ఒక మాట అన్నారు. ప్రతిపద్య చమత్కృతి. ఇక్కడ కొన్ని చోట్ల అక్కడక్కడ ఏరుకోవటం కాకుండా ప్రతి పద్యంలోనూ ఏదో ఒక చమత్కారం అనేటువంటిది ఆహా అనిపించేటువంటి అది చేమకూర వెంకటకవిలో ఉంది. నేను భాషా ప్రవీణ చదివే రోజుల్లో మాకు సారంగధర చరిత్ర పాఠ్యం. మా గురువు గారు మాకు ఉన్న పాఠ్య గ్రంథాలన్నింటినీ నోటికి పట్టిస్తే గాని కొత్త పాఠం చెప్పేవారు కాదు. భాషా ప్రవీణ మొదటి సంవత్సరంలో 1600 పద్యాలు మాకు పాఠ్యం. సభాపర్వం, ద్వితీయాశ్వాసం, రాఘవపాండవీయం, చివరికి నెలవంక ఇంద్రచాపము అని ఆధునిక కావ్యం ఒకటి. ఎవరో ఒక రంగారావు గారు విజయనగరం వారు రాసిన ఆ పద్యాలు కూడా రచన కంఠస్థం చేశారు. భర్తృహరి సుభాషితాలు, నీతి శతకం మంద పద్యాలు నోటికి పెట్టించారు. అదే ఎంత పెద్ద నిధి, బ్యాంక్ అకౌంట్, నిలవ. అవసరం వచ్చినట్టుగా మేము ఆయన ఉపయోగించుకుని మామూలుగా మనకి తెలుగులో చిన్న సామెత, తెలుగులో కాదు సంస్కృతంలో, చతస్సులోకైనా పండిత పద్యాలు పట్టిస్తే మా పండితులు చెప్పాడు. అట్లా అనిపించుకోవడానికి కావాల్సినటువంటి సంపదనంతా బ్యాంక్ లో అకౌంట్ లో వేసుకున్నాం. మరి భారతం ఉంది, రామాయణం ఉంది. ఆ రామాయణంలో చాలా మామూలుగా అడుగుతుంటారు ఎంత చేస్తున్నారు తెలుగు జాతి వాళ్ళకి. ఇటువంటి మహాకావ్యాల్లో ఉండేటువంటి మర్మాల ప్రారంభ స్థితిలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఉత్సాహము, ఉద్వేగము గుర్తించి వాళ్ళందరినీ కూడా ఒక దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం నాకు చాలా ఆనందదాయకమైనటువంటిది. రమణను నేను ఆ మానస పుత్రుడిగా భావిస్తూ ఉంటాను. నిత్య నిరంతర సారస్వత కృషివరుడు అని ఆయనకి నేను ఒక బిరుదు మనస్సులో ఎంచుకున్నాను. నిత్య నిరంతర సారస్వత కృషివరుడు. ఆ కృషివరుడి యొక్క వ్యవసాయం అత్యద్భుతంగా సాగుతుందని, అది అందరికీ కూడా అందుబాటై కావ్యం యొక్క పరమ ప్రయోజనమైనటువంటి ఆనందాన్ని, కావ్యానందం అంటారు, రసానందం అని, ఆ రసానందాన్ని కలిగిస్తుందని, కలిగించే విధంగా ఆయన
సారస్వత వ్యవసాయం చేస్తున్నారని చెప్తూ ఆయనకి సమస్త సన్మంగళాన్ని భావించమని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటారు.